హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చెప్పాను కదండి, పట్టు శారీతో లంగా జాకెట్లని పిల్లలకి వేసి వాళ్ళ మదర్ అయితే ఫొటోస్ అయితే మనకు సెండ్ చేసిందండి. చాలా బాగున్నాయని అన్నారు. కాకుంటే కొంచెం లూజ్ ఉన్నాయి, మరలా కుట్టించుకుంటామన్నారు. తనే చెప్పిందిలేండి, ఎక్కువ లూజ్ పెట్టి కుట్టక్కని. ఇవైతే ఇదిగో స్కర్ట్ మెజర్మెంట్స్కి అయితే కొన్ని బట్టలు పాత ఇచ్చేసిందండి. ఆ మెజర్మెంట్స్ అయితే కుడుతున్నా. స్కర్ట్ పెద్ద అమ్మాయిది వచ్చేసి నాకు 33 ఇంచెస్ పొడవు వచ్చిందండి. 33 ఇంచెస్ పొడవు తీసుకొని పైన ప్లస్ మళ్ళీ నేను ఫిల్ట్ కోసం మళ్ళీ ఒక 5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఫిల్ట్ 5.5 తీసుకున్నాను నేను. ఫిల్ట్ కోసం అని అది తీసుకున్నా. ఇప్పుడు ఇంకా చిన్న పాప సేమ్ ఇప్పుడు స్కర్ట్లో అది 2 మీటర్స్ చిన్న పెద్ద పాపకి 2 మీటర్స్ చిన్న పాప కుడుతున్నా. చిన్న పాప లెంత్ వచ్చేసి 30 వచ్చిందండి. ప్లస్ ఫిల్ట్ కోసం మళ్ళీ 5 తీసుకున్నా అండి. ఇంకా లైనింగ్ కట్ చేసేది అయితే మీకు చూపించలే. ఇదైతే బ్లౌజ్ లైనింగ్ అండి. ఇది బ్లౌజ్ కోసం అయితే నేను 20 ఇంచెస్ లెంత్ తీసుకున్నా. 1 ఇంచు మందం ఖర్చు వదిలేసిన. నెక్ షోల్డర్ వచ్చేసేమో నెక్ విడుతూ షోల్డర్ కలిపేసి 5 ఇంచెస్ తీసుకున్నా. వాళ్ళ లూజ్ సంఖ లూజ్ బాడీ లూజ్ వచ్చేసేమో వాళ్ళకి 8 ఉందండి. నేను 1 ఇంచున్నర అయితే ఖర్చు కోసం వదిలేసిన. చంక 6 డౌన్ తీసుకున్నా అండి. ఇంక ఇప్పుడు నెక్ అయితే ఏం ముట్టుకోవట్లే. 2 మడతలతో నేను కట్ చేశాను. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఒకేసారి కట్ చేశాను నేను. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుంటున్నా. 4 ఇంచెస్ డౌన్ చేసి నేను నెక్ 2 ఇంచెస్ కాడ నేను డ్రాయింగ్ వేసింది చూడండి. 2 కాదు 1.5 ఇంచెస్ కాడ డ్రాయింగ్ వేసా. ఇప్పుడు స్టార్ నెక్ కోసం అని దాన్ని కట్ చేస్తున్నాండి. చూడండి అలా కట్ చేసి ఒక 1/2 ఇంచు యువతలకి లైన్ 2 ఇంచెస్కి ఎక్కువ తీసేయండి. అలా తీయటం వల్ల ఏంటంటే మనకు అక్కడ క్రాస్ అనేది క్లియర్గా నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు కూడా స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ తీసాం. మరి ఎక్కువ అంటే బ్యాక్ షోల్డర్ ఎలుపు ఉంటుంది, ఫ్రంట్ షోల్డర్ తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ మీకు కుట్టేటప్పుడు ఈ డౌట్స్ రావచ్చు. కట్ చేసేటప్పుడైనా ఈ డౌట్ వస్తుంది మీకు తర్వాతనైనా. అందుకోసం నేను ముందే చెప్తున్నా అండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా. నేనైతే బ్యాక్ పార్ట్ ఎలా 1/2 ఇంచు ఈ 1/2 ఇంచు ఎట్లా అడ్జస్ట్ అయ్యిందో నేను బ్యాక్ పార్ట్కి కట్ చేసేటప్పుడు చెప్తా. ఇప్పుడు 1/2 ఇంచు మాత్రం లోపలికని మనం డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకుని నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసుకోండి. ఇలా కట్ చేయటం వల్ల మీకు అనేది ఇంకా 2 విడివిడి కట్ చేయాల్సిన అవసరం రాదు. 2 పీసులు ఒకేసారి కట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను 2.5 తీసుకున్నా. ఫ్రంట్ అయితే 2 ఇంచెస్ తీసుకున్నా కదా. ఇక్కడ 2.5 తీసుకున్నా. 2.5 తీసుకుని 5 ఇంచెస్ డౌన్ తీసుకొని రౌండ్ చేసేయండి. ఇంకా రౌండ్ కాడ ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా. ఆర్మ్ స్కేల్ తోటి ఈజీ కట్ చేసుకోవచ్చు మీరు కొత్తగా నేర్చుకునేవారైతే. మన అంటే నేనైతే ఇంట్లో అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా కట్ చేస్తున్నానండి. చెప్పా కదా, ఫ్రంట్ 2 ఇంచెస్ నెక్ తీసుకొని బ్యాక్ 2.5 ఎందుకు తీసుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకు బ్యాక్ ఉక్సుల పట్టీకి రూపుల పట్టీకి ఖర్చు కావాలి కదా మనకు. ఇక్కడ మన ఎక్స్ట్రా ఈ క్లాత్ని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇది 2 కలిపి అంటే ఫోల్డ్లో మడతలేసి 2 ఫ్రంట్ బ్యాక్ తీసామండి మనం. అందువల్ల ఇప్పుడు మనం వీటిని విడదీయాలి. నేను ఇప్పుడు కాదు, బ్యాక్ కట్ చేసేటప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్తో పాటు కట్ చేస్తా. ఇప్పుడు పెట్టిన నేను డాట్స్ ఏంటంటే ఇవి మనం మిడిల్లో స్ట్రక్చర్ కనిపించడానికి డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ అనమాట ఇవి. నేను 8 ఇంచెస్ తీసుకున్నా, చిన్న బేబీ కాబట్టి. 4 కాడ మధ్యలో టక్స్ ఒక డాట్ ఇచ్చా చూడండి. అక్కడ నుండి ఈ చివరి నుండి ఆ చివరికి కుట్టుకుంటూ వచ్చినప్పుడు మధ్యలో కొంచెం వెడల్పు ఒక 1/4 ఇంచు మందం, మన పాదం అంటాం కదా, ఆ పాదం మందం ఖర్చు పట్టేటట్టు కుట్టేసుకోవాలి. అది మీకు కొత్తగా డ్రాయింగ్ వేయటం రావటం ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళైతే స్కేల్ యూజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు అందులో. ఇది మనం చేతితో కూడా గీసుకోవచ్చు. ఇలా ఒక 1/2 ఇంచు మధ్యలో 4 అన్న కాడ మనం 1/2 ఇంచ్ రావాలి. ఆ చివర ఈ చివరికి వచ్చేసరికి 2 కుట్లు కలిసిపోవాలి. ఇలా రావడం వల్ల ఏంటంటే డాట్స్ మధ్యలో వచ్చేసి స్ట్రక్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ మెథడ్ చాలా బాగుంటుంది, యూజ్ చేసుకోండి మీరు. ఇంకొచ్చేసరికి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ కదా. నేను ఈ బుట్ట హ్యాండ్స్కి అయితే నేను ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, హైట్ ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, బాగా లేస్తాయి కదా చిన్నపిల్లలు, అంత అనిపించదేమనేసి నేనైతే ఎక్కువ లెంత్ పైకి లేపలేదండి. నేనైతే ఒక 3 ఇంచెస్ మందమే లేపాను నేను. చూడండి అయితే ఇది ఆర్మ్ లూజ్ కోసం అండి. పాప ఆర్మ్ లూజ్ 6 వచ్చింది. నేనైతే 5 తీసుకుంటున్నా. 1 ఇంచున్నర మందం లోపలికి వదిలేస్తున్నా. ఖర్చులతో 5 తీసుకుంటున్నా అంటే 6 కదా. ఇంకా నాకు లోపల 4 ఇంచెస్ ఉన్నాయి. కుర్చీలు పెట్టేసరికి 2 ఇంచెస్ వస్తుంది. ఈ 5లో 1 ఇంచ్ ఖర్చుకు పోయినా కూడా నాకు 2 ఇంచ్ ఉంటుంది, అది 4 ఇంచ్ ఉంటుంది. మొత్తం 6 ఆర్మ్ లూజ్ సరిపోతుంది. నేను అలా అని తీసుకున్నా. ఇంకా కింద అయితే నేను హ్యాండ్ లూజు మన బ్లౌజుల కోసం లెక్క అన్నట్టు పెట్టలేదు. ఎందుకంటే మనం పిలిచి పెడతాం కదా,
ఆ పిల్స్ అందులో కలుస్తాయి, అందుకోసమని అలా పెట్టాను నేను. ఇప్పుడు చూడండి నేను కట్ చేస్తున్నా. ఇవి మీరు గుర్తు కోసం టక్స్ పెట్టుకోండి, లేకోకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీకు మిడిల్లో టక్స్ ఉండాలి, ప్లస్ మనం ఫిల్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది కూడా ఒకటి పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల మీకు ఈజీగా కుట్టేటప్పుడు అంత అనిపించదు. ఎమ్మటే జాయిన్ చేయగానే సేమ్ ఇక్కడ నుంచి పెట్టాలి, అటు నుంచి ఇక్కడ వరకు అన్న ఈజీ మెథడ్లో మీకు అర్థమైపోతుంది. ఇంకా నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఫ్రంట్ అయితే నేను 2 కలిపి, ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే 2 కలిపి తీసా. మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ నెక్ స్టారు, ఆ స్టార్ అనేది దీనికి రావాలి. బ్యాక్ వచ్చేసరికి ఇది రౌండ్ కదా, అందుకోసమనే వేరు తీస్తున్నా. ఈ 1/2 ఇంచు ఉక్సుల పట్టికి రూపుల పట్టికి తీసా కదా, అవి మడతలోనే తీసాను నేను చివర్లో ఏమీ వేయలేదు, మిడిల్లో నుంచి తీసాను నేను లైనింగ్ని. అందుకోసం నేను 2 కూడా ఇప్పుడు కట్ చేస్తున్నా. ఇప్పుడు మనకు 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకు సెట్ అయిపోతుంది. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు, షోల్డర్ కూడా జారినట్టు కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా. దానికి కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఇబ్బంది అనేది ఎక్కువ ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కట్ చేసుకోవటం వల్ల. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వారైతే తప్పకుండా ఒక 1/2 ఇంచు ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేసుకోండి. ఇలా మా లెక్క సేమ్ కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు ఒక కుట్టు ఒకలా తప్పుబడ్డా ఇవి విప్పినప్పుడు అనేది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది ఊడిపోతుంది, దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. మీరైతే అలా ఉండమాకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే నేనైతే మీ కొరకు చాలా పెడతా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలంటే మీరు నాకు సపోర్ట్ కూడా చేయమని కోరుతున్నా. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడతాను.